మీ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్సీలంతా కలిసి ఖచ్చితంగా అరకులో బీజేపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తుందని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు అన్నారు. కొత్తపల్లి గీతను అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మందకృష్ణ గారు ఇచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం. అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిగ జాతి, అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీగా రావటం, ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్యలు దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం. ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగలుగా 30,000 ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత 17 ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఏజెన్సీని చెల్లిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే. అతన్ని నిర్ధారించి అతని కేసులను అక్రమ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరేలతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగలుగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగలే లేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం. అదే మాది 2009లో మాదిగలు ఉన్నారు మాకు ఎంపీటీ స్వప్నం ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరు గ్రామం నుంచి 950 ఓట్లు ఎంఆర్పీఎస్ నాయకత్వం మనం 2009లో పోటీ చేస్తాం. ఏజెన్సీ మనం చేయొద్దు, మనం ఉన్నామని నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే కానీ మాదిగలు ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలు అనేవాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం. కానీ 171 యాక్ట్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ ఏజెన్సీలో 1400 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగనే మనిషి బతుకుతూనే ఉన్నాడు. కేవలం ఓటర్స్గానే ఉన్నారు. మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం, ఏదైనా అవకాశం వచ్చో మీకు లేదంటాం. 171లో లేదు, కానీ ఓటర్స్గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి. మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా, ఉన్న స్థలాల్లోనే. ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఈరోజు క్లారిటీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వస్తుందని. అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈజ్ మందకృష్ణ మాదిగ్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. అలాగే మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే ఈరోజు మన రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ మా వంతు మేము 100% కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం, అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఒకటి కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉన్న వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా